ఓకే. హాయ్ అదినా, ఇదిగోండి మా బాత్రూమ్ చూపిస్తున్నాను, మీకు చూపించమన్నారు కదా, వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. యూట్యూబ్లో మీకు లింక్ పంపిస్తాను నేను. ఓకే, ఇదిగోండి. సో మిర్రర్ కింద, వాష్ బేసిన్ కింద మొత్తం కౌంటర్స్ వస్తాయి. కొన్ని పుల్ అవుట్ డ్రాయర్స్, కొన్ని ఏమో జస్ట్ ఓపెన్ చేయడానికి. సో కింద సింక్ వస్తుంది, బట్ ఎవ్రీథింగ్ మిగిలిందంతా వుడ్ ఫ్రేమ్ వచ్చింది. సింక్ కింద వుడ్ ఫ్రేమ్, సో స్టోరేజ్కి వాటికి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, లోపల క్లాజెట్ వచ్చింది. ఇక్కడ క్లాజెట్లో అన్ని హ్యాంగర్స్ వస్తాయి. సో వైర్ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, ఫ్రేమ్కి ఇక్కడ యాంకర్స్ ఇస్తున్నాడు కింద. ఇక్కడ చూపిస్తాను. సో మధ్యలోన ఇలాగ ఒక యాంకర్ ఏ ఫ్రేమ్ ఇస్తాడు. ఆ ఎడ్జెస్లో కూడా అలాగే ఫిక్స్ చేసేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ ఉందనుకోండి, కింద ఏ ఫ్రేమ్తోనే దాన్ని బిగించాడు, వెనకాల కూడా చిన్న స్క్రూస్ పెట్టి వైర్ మెష్ పెడతాడు అనమాట బేసికల్గా. సో కిందన ఇక్కడెక్కడ పెడతాడు, సో స్టేబుల్గా ఉండడానికి ఫ్రేమ్స్. సో ఈ లెంత్ అంటే నియర్లీ 2 feetకి మీకు ఒక మధ్యలో ఉన్న ఒక 2 సపోర్ట్స్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, షవర్ వచ్చింది ఇక్కడ. షవర్ చుట్టూ ఫ్రేమ్ వస్తుంది. ఇక్కడ షవర్ హెడ్ వచ్చింది. సో చిన్న రూమ్ లాగా క్రియేట్ చేశాడు, చిన్న షెల్ఫ్స్ పెడతాడు అనమాట. మొత్తం అంతా టైల్ ఫినిష్ ఇస్తాడు, సో వాటర్ డ్రైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని. లోపలే ఉంటుంది డ్రైన్. సో మొత్తం మెటల్ ఫ్రేమ్ వచ్చి గ్లాస్ డోర్స్ వచ్చాయి. సింపుల్గా ఒకటే ఫ్రేము. బాత్రూమ్ని కొంచెం సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి పక్కన కమోడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది బాత్రూమ్ అయిపోయింది. నేను మీకు కిచెన్ చూపిస్తాను.